అన్ఫార్చునేట్లీ బేబక్క ఎలిమినేట్ అయింది అండ్ మణికంఠ సేఫ్ అయ్యారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 7 అనమాట, ఎపిసోడ్ 8. సో ఈ రోజు సండే ఫండే కదా, ఇంకెందుకు లేట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ రోజు అయితే సండే ఫండే అండ్ ఈ రోజు పే డే కూడా. సో బిగ్ బాస్ లో 8 కాబట్టి ఇన్ఫినిటీ కాబట్టి ఏదైనా మనం సంపాదించుకోవాలన్నమాట ఈ బిగ్ బాస్ లో. సో అందుకని ఈ ఫస్ట్ వీక్ కి ఎంత పే చేశారు అని చెప్పేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ కి ఒక ఏవి అయితే చూపించడం అనేది జరిగింది నాగార్జున గారు. సో దానిలో ఏం చూపించారంటే అందరూ పడుకోవడం అండ్ ఇంగ్లీష్ మాట్లాడడం అండ్ హిందీ పాటలు పాడడం. ఇది తెలుగు షో కాబట్టి అదంతా రూల్స్ కి ఉల్లంఘించి చేశారు అని చెప్పేసి చూపించారనమాట. సో ఈ తప్పులకి ఫస్ట్ వీక్ అయితే నాగార్జున గారు 5 lakhs అయితే పే చేస్తారని చెప్పారు. బట్ బిగ్ బాస్ ఎంత పే చేస్తారో చూపిస్తారని చెప్పేసి చూపించారనమాట. ఏవి చూపించిన తర్వాత 3 lakhs అని చెప్పేసి చెప్పారు. సో 3 lakhs అయితే ఫస్ట్ వీక్ అయితే ఇచ్చారనమాట. సో అది డబుల్ అయ్యి అట్లా లాస్ట్ కి ఎంత అయితే చూద్దాం. మరి నెక్స్ట్ నామినేషన్స్ అయితే సేవ్ చేశారనమాట. వార్ హార్న్స్ అని చెప్పేసి ఎవరికి సౌండ్ వస్తే వాళ్ళు సేఫ్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే పృథ్వీ అన్సేఫ్ అయ్యారు, బేబక్క అన్సేఫ్, మణికంఠ అన్సేఫ్, శేఖర్ భాష సేఫ్ అయ్యారనమాట. ఫస్ట్ సేఫ్ ఈ రోజు శేఖర్ భాష అయ్యారు. తర్వాత విష్ణుప్రియ అన్సేఫ్. 4 members ఇంకా నామినేషన్ లోనే ఉన్నారు. నెక్స్ట్ గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ గేమ్ అయితే సినిమా చెప్పేస్తా మామ గేమ్ నేమ్ అయితే. సో ఏం లేదు, జస్ట్ ఇద్దరు వస్తారనమాట. బాయ్స్ టీం నుంచి ఒకళ్ళు, గర్ల్స్ టీం నుంచి ఒకళ్ళు. నాగార్జున గారు సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అని చెప్పగానే నేమ్ మూవీ నేమ్స్ ఆగకుండా చెప్పాలి. అలాగా 5 points బాయ్స్ కి వచ్చినాయి, 1 point గర్ల్ కి వచ్చింది అనమాట. నామినేషన్ లో నుంచి సేవ్ అయితే చేశారనమాట. బాటిల్ ఇచ్చారు, ఒక బాటిల్ అందరికి బాటిల్స్ ఇచ్చారు. అది ఓపెన్ చేయగానే రెడ్ వస్తే అన్సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్ అన్నట్టు. సో ఫస్ట్ విష్ణుప్రియ నాట్ సేఫ్, మణికంఠ నాట్ సేఫ్, పృథ్వీ సేఫ్ అయ్యారు, బేబక్క నాట్ సేఫ్. ఇంకా 3 members నామినేషన్ లోనే ఉన్నారనమాట. సెకండ్ గేమ్ పెట్టడం అయితే జరిగింది. లాక్కో ఇటు అంటే ఒక కోన్ మధ్యలో పెట్టి హెడ్ షోల్డర్ అట్లా చెప్తారనమాట. హెడ్ షోల్డర్ అట్లా టచ్ చేసి సడన్ గా కోన్ అంటారు, అప్పుడు లాక్కోవాలి. సో దానిలో గర్ల్స్ విన్ అయ్యారు. సో గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారనమాట. ఇద్దరు షేర్ చేసుకోమని చెప్పారు నాగార్జున గారు అయితే. మళ్ళీ నామినేషన్ బాక్సెస్ అయితే ఇచ్చారు, అంటే సేవ్ చేయాలని చెప్పేసి. మణికంఠ అన్సేఫ్ అయ్యారు, విష్ణుప్రియ సేఫ్ అయ్యారు, ఇక్కడ బేబక్క అన్సేఫ్. సో ఇంకా ఇద్దరు నామినేషన్ లో వచ్చారు, ఎవరైతే మణికంఠ అండ్ బేబక్క అనమాట. యానిమల్స్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి 3rd ది స్టార్ట్ చేశారు. అంటే ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంటుంది, అది డెడికేట్ చేయాలి. అందరు కంటెస్టెంట్స్ డెడికేట్ చేశారు. నాకు అందరు పాయింట్స్ వ్యాలిడ్ గానే అనిపించింది వాళ్ళ పర్సెప్షన్ లో. నెక్స్ట్ నామినేషన్స్ అంటే ఎలిమినేట్ చేయాలి కదా, ఒకళ్ళని ఎవిక్ట్ చేయాలి. సో ఒక రూమ్ లోకి అయితే వెళ్ళారు. సో డ్రమ్స్ మోగించి దానిలో ఉన్న పేపర్ తీసి దానిలో చూడాలన్నమాట. అన్ఫార్చునేట్లీ బేబక్క ఎలిమినేట్ అయింది అండ్ మణికంఠ సేఫ్ అయ్యారు. నాకైతే నా పర్సెప్షన్ లో ఏమనిపించిందంటే అసలు బేబక్క కిచెన్ లో ఉండకపోతే బాగుండేది, ఇంకొక 1 week 2 weeks అయినా ఎక్స్ట్రా ఉండేది అని నాకు అనిపించింది. మణికంఠని ఎవిక్ట్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. అసలు తను ఏం గేమ్ అన్నట్టు కానీ ఏం అనిపించలేదు నాకు పర్సనల్ గా. సో బేబక్క ఉండుంటే బాగుండేది, ఈ వీక్ నుంచి ఇంకా ఎక్కువ చూపించేది అనేది నాకు అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ బేబక్క ఎలిమినేట్ అయిపోయారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బేబక్క ఎవిక్ట్ అవుతారని చెప్పేసి. నెక్స్ట్ బేబక్క ఏవి చూపించారు, షార్ట్ అండ్ స్వీట్ గా బాగుందన్నమాట. నెక్స్ట్ జెన్యూన్ గా ఎంత మంది మిస్ అవుతారు బేబక్కని అని చెప్పేసి నాకు సార్ అయితే అడిగారనమాట స్టేజ్ మీదకి రాగానే. ప్రేరణ, విష్ణు, సీత, నైనిక, అభయ్, నిఖిల్, ఓం హ్యాండ్ రైస్ చేశారు. నాకైతే జెన్యూన్ గా ఎవరు మిస్ అవుతారు అని అనిపిస్తే సీత, ప్రేరణ, విష్ణు మిస్ అవుతారని అనిపించింది. మిగతా వాళ్ళందరూ ఏదో రైస్ చేయాలి కావాలని అన్నట్టుగా రైస్ చేశారు అనిపించింది. నెక్స్ట్ ఆన్ రోడ్ ఎవరు ఉంటారని చెప్పేసి బేబక్కతో పెట్టించారనమాట. సో దాంట్లో నిఖిల్, సోనియా, మణికంఠ, పృథ్వీ పెట్టారు కరెక్ట్ రీజన్స్ చెప్పి. సో నాకు కూడా కరెక్ట్ రీజన్స్ అవన్నీ అని చెప్పేసి అనిపించింది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయితే బేబక్క అయ్యారు. సో నాకైతే నా రివ్యూ ప్రకారం నాకైతే ఏమనిపించింది అంటే విచ్ ఇస్ నాట్ కరెక్ట్. జెన్యున్ గా మణికంఠ అయిపోయి ఉంటే బాగుండేది అని అనిపించింది. మీకైతే ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బై బై.
సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.